ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? క్షేమంగా ఉన్నారా? ఒక్కోసారి మన జీవితంలో నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు దేవుడు నన్ను ఇంతగా పరీక్షిస్తున్నాడు, ఇంక నా జీవితము ఆశీర్వాదకరంగా మారుతుందా అనేకమైన సార్లు మన మనస్సు మనల్ని ఇలా ప్రశ్నిస్తుంది కదా. కానీ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మన జీవితంలో ఏమి జరిగినా కూడా ఆయన చిత్తమే జరుగుతుంది. ఆయన చిత్తం లేకుండా ఏది కూడా మన జీవితంలోకి ప్రవేశించదు. అందుకే వాక్యం చెప్తుంది కదా, సమస్తమును సమకూడి మేలు కలుగటకే జరుగుచున్నదని. ఒకవేళ ఈ రోజున ఏదైనా సమస్యతో బాధపడుతున్నావా? ఒకవేళ నేనే ఓడిపోతున్నాను, నేనే వెనకబడిపోతున్నాను, అందరూ ముందుకెళ్తున్నారని చింతపడుతున్నావా? నీ చింత యావత్తు కూడా నీ దేవుని మీద పెట్టు. ప్రభువా, ఏంటి నా జీవితంలో ఈ ఆలస్యానికి కారణం ఏంటి అని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు. ఆయన తగిన జవాబు నీకు దయచేస్తాడు. ఆయన ఎందు విశ్వాసం ఉంచి నువ్వు ముందుకు సాగిపో. ఎప్పుడు ఏ సమయానికి నీ జీవితంలో ఏ కార్యం జరిగించాలో నీ దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. ఆయన ఎందు ఆధారపడి వారిని, ఆయన మీద ఆనుకొని వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టేవాడు కాడు. సిగ్గుపరిచే దేవుడు కాదు మన దేవుడు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని ఆధారం చేసుకుని ఆయన సన్నిధిలో కనిపెట్టు, ప్రార్థించు. తగిన సమయమందు నీవు మేలు పొందుకుంటావు. ఆయన ఆశ్చర్యమైన కార్యములను చూసినప్పుడు ఎంతో సంతోషించి ఆయన కొరకు సాక్షిగా నీలో పడతావు. దేవుడి కొద్ది మాటల ద్వారా మనందరినీ ఆదరించునుగాక. హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ లార్డ్.